ఆగ్రహంతో ఉన్న దుశాసనుడు ద్రౌపదీ చీరల్ని తొలగించడానికి యత్నించాడు. అదే సమయంలో ఆమె చేతులెత్తి శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఓ వాసుదేవ, నన్ను రక్షించు. అప్పుడు అద్భుతం జరిగింది. చీరలది ముగింపే లేకుండా పొడవుగా మారిపోయింది. దుశాసనుడు అలసిపోయాడు. ద్రౌపదీని అవమానించలేకపోయాడు. శ్రీకృష్ణుని దివ్య చీరకృష్ణమనే ఈ పరిణామం భారతదేశ చరిత్రలో స్త్రీరక్షణకు చిహ్నంగా నిలిచింది. సభలో పాండవులు, ధర్మరాజు, భీష్ముడు, ద్రోణుడు కూడా తలదించుకున్నారు. అంతేకాదు, ద్రౌపదీ ప్రమాణం చేసింది. నన్ను అవమానించిన ఈ దుర్యోధనుడి తలరక్తంతోనే నా జడ తుడవుతాను. ఈ కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేసిన ఘట్టం. ద్రౌపది అవమానించిన తరువాత సభలోని ప్రతి హృదయం తలదించుకుంది. భీముడు దుశాసనుని రక్తంతోనే ద్రౌపదీ జడ తుడవాలని ప్రమాణం. సహదేవుడు శకునిని చంపకపోతే బ్రతకను. చివరికి ధృతరాష్ట్రుడు శాంతగమనాన్ని కోరుతూ ద్రౌపదీకి 3 వరాలు ఇచ్చాడు. పాండవుల విముక్తి, వీరిపై వచ్చిన దాసత్వమోచనం, తనకు స్వేచ్ఛగా జీవించే హక్కు.